ఎండాకాలం రాగానే పెద్ద పెద్ద పట్టణాలల్లా నీళ్ల సౌలతులు సక్కలేక మస్తు తిప్పలు పడుతుంటారు చాలా మంది. ఇక ఆళ్లకు తిప్పలు కాకుండా ఆడున్న కొందరు సొసైటోళ్ళు నీళ్లను ట్యాంకర్ల కమాన పట్టుకొచ్చి సౌలతులు చేస్తుంటారు. కానీ బెంగళూరు కాడున్న ఒక సొసైటోళ్ళు అయితే నీళ్లను వేస్ట్ చేసినోళ్ళ మీద 5,000 జుర్మానా ఎత్తున్నారట. అయితే నాలుగొద్దుల కాన్నుంచి ఆడున్న గీ పామ్ మెడోస్ సొసైటీకి అసలుకే నీళ్ళత్తలేవాట. తాగనీకి సుతం నీళ్లు లేకపోయే వరకు మస్తు దండ్లాడుతున్నారట. గిప్పటికే ఎండాకాలం షురువయ్యే వరకు నీళ్లను తక్కువ వాడుకోవాలని రూల్స్ పెట్టిండ్రట. అయినా సుతం పట్టించుకోకుండా పబ్లిక్ కు ఉట్టిగానే అవసరాల కంటే ఎక్కువ నీళ్లను వేస్ట్ చేస్తున్నారని కాపలకు ఒక సెక్యూరిటీ గార్డును సుతం పెట్టిండ్రట. ఇక ఎవరన్నా అవసరాల కంటే నీళ్లను ఎక్కువ వాడినట్టు సెక్యూరిటీ గార్డు కంట్ల పడితే 5,000 జుర్మానా మీద పడ్డట్టే. ఇది చూసి ఆడున్న తతిమ సొసైటోళ్ళు సుతం గిదే ఇక్మతులు చేస్తున్నారట నీళ్లను కాపాయం చేసనీకి. చూసిండ్రు కదా పబ్లిక్ నీళ్లను ఇష్టం వచ్చినట్టు వాడితే బెంగళూరు కాడ ఫైన్లు బగ్గనే కొడుతున్నారట కొందరు సొసైటోళ్ళు. ఇక ఎట్లయినా మన తన గసొంటి రూల్స్ ఏం లేవని నీళ్లను ఇష్టం వచ్చినట్టు వాడకుండ్రి. గిది అసలుకే ఎండాకాలం నీళ్లను ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మంచిదుల్లో ఏమంటున్నాం.